హాయ్ స్టూడెంట్స్. సో నిన్న టెలిగ్రామ్లో నేను ఏదైతే లిస్ట్ విజయ అకాడమీ సెలెక్టెడ్ లిస్ట్ అని నేనైతే సబ్మిట్ చేశాను, అది యాజ్ ఇట్ ఈజ్ స్టూడెంట్ టైప్ చేసి ఎంటర్ చేసిన డేటా తప్ప ఎవరెవరికి జాబులు వచ్చాయి, దాంట్లో మనకి ఎవరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారని వెతికి సెలెక్ట్ చేసినటువంటి డేటా కాదు. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు టైప్ చేసిన డేటాని. ఈవెన్ దానికి ముందు కూడా నేను ఒక వీడియో చేశాను, విజయ అకాడమీ లేకపోయినా మీకు ఈ జాబ్ వచ్చేదని మీకు అనిపిస్తే సబ్స్క్రిప్షన్ తీసుకున్న సబ్మిట్ చేయొద్దండి అనే మాట కూడా మాట్లాడాను. సో మీ లైఫ్లో విజయ అకాడమీ ఒక సిగ్నిఫికెంట్ రోల్ ఉంటే తప్ప మీరు సబ్మిట్ చేయొద్దండి అని వీడియో కూడా చేసి చెప్పాను నేను. సో ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ సబ్మిషన్ దట్ కేమ్, అది మాత్రమే నేను ఇచ్చాను తప్ప నాకు ఫలానా స్టూడెంట్కి వచ్చింది అని తెలిసి నేను తనని ఆల్రెడీ ప్రీవియస్లో చాలాసార్లు కలిసి మాట్లాడి గైడెన్స్ ఇచ్చి డౌట్ సెషన్స్లో కూడా చాలాసార్లు మాట్లాడిన స్టూడెంట్ ర్యాంక్ కూడా నేను వేసుకోలేదు. వాళ్ళంతటా వాళ్ళుగా ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళది మాత్రమే నేను వేసుకున్నా. నాకు తెలిసినవి కూడా నేను చాలా వదిలేస్తున్నా, ఎందుకంటే స్టూడెంట్ తనకు తానుగా ర్యాంక్ ఇవ్వాలి తప్ప మనం నాకు రైట్ ఉంది అని వేసుకోకూడదు కదా. బట్ స్టిల్ ఇంకా నేను ఏదైనా పొరపాటు చేసుంటే, మీకు తెలియక సబ్మిట్ చేశానని మీరు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఇమీడియట్గా మీ పేరుని డిలీట్ చేసుకుంటా లిస్టులో. నాకు ఈ కంటెంట్ సరిపోతుంది, ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అనే ఒకటి కన్వే చేయడానికి 100 పోస్టులు అయితేంది, 200 పోస్టులు అయితేంది, 300 పోస్టులు అయితే దట్ డజంట్ మ్యాటర్. వాట్ ఎవర్ దట్ కమ్స్ జెన్యూన్లీ ఫ్రమ్ యువర్ హార్ట్ దట్ విజయ అకాడమీ హ్యాస్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ యువర్ లైఫ్ అనుకున్న వాళ్ళ ర్యాంకులు మాత్రమే నాకు కావాలి, మిగిలినవి నాకు అవసరం కూడా లేదు. సో స్టూడెంట్ సో అది పబ్లిష్ చేసిన తర్వాత స్టూడెంట్ కొంతమంది నన్ను క్వశ్చన్ చేశారు, సార్ సేమ్ స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు, మరి ఎవరి స్టూడెంట్ అని మేము నమ్మాలి అని అడిగాడు. సో తను లాజికల్గానే అడిగాడు. సో నా క్రెడిబిలిటీకి సంబంధించి క్వశ్చన్ వచ్చింది కాబట్టి నేను దీన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి ఆల్రెడీ సెలెక్ట్ అయిన విద్యార్థుల సహకారం చాలా చాలా అవసరం, ఎందుకనేది చెప్తాను. సో ఇది అన్ని ఎగ్జామ్స్లో కామన్గా ఉన్నటువంటి ప్రాబ్లము. దీనికి ఎందుకు సొల్యూషన్ దొరకడం లేదు అంటే, ప్రతి ఇన్స్టిట్యూట్ చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా స్వార్థంగా ఆలోచించడం, వాళ్ళకు ఓపిక లేకపోవడం, ఎందుకు లేదంతా మనకని వదిలేయడం కావచ్చు, వీటి వల్ల ఉండొచ్చు. సో దీనికి నేను సొల్యూషన్, ఇంకొక అసలైన ప్రాబ్లం ఏంటి ఇక్కడ అంటే, వాడి జీవితంలో నిజంగా మల్టిపుల్ థింగ్స్ హెల్ప్ అవ్వడం. సక్సెస్లో ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కాదండి, ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది కొంతమందికి. నేను ఇది చాలా వీడియోస్లో చెప్పుకుంటూ వస్తున్నాను. సో వాళ్ళు చదివినటువంటి కాలేజ్ ఎన్విరాన్మెంట్ అవి కూడా కొంతమందికి డెఫినెట్లీ ముందు నుంచే హెల్ప్ అవుతూ వస్తాయి. సో కొంతమంది ఏం చేస్తారు, ఒక చోట గేట్ కోచింగ్ తీసుకుంటారు, తర్వాత ఏడబ్ల్యూ తీసుకుంటారు, ఒక చోట టెక్నికల్ తీసుకుంటారు, ఇంకో చోట జనరల్ స్టడీస్ తీసుకుంటారు, ఒక చోట కొన్ని సబ్జెక్టులు అర్థం కానివి ఇంకో చోట తీసుకుంటారు, ఒకేసారి ఆఫ్లైన్లో ఒకసారి ఒక చోట ఆన్లైన్లో ఒక చోట తీసుకుని రెండింటిని కలిపి కామన్ పాయింట్లు ఏమున్నాయని రాసుకుని రెండు కలిపి ప్రిపేర్ అవుతారు. సో ఒకే ఇన్స్టిట్యూట్లో ప్రిపేర్ అవుతూ టెస్ట్ సిరీస్ మాత్రం మిగిలినవన్నీ రాస్తారు. సో ఇలా దెర్ ఆర్ సో మెనీ వేస్ ఏ స్టూడెంట్ విల్ ప్రిపేర్. సో స్టూడెంట్కి కూడా ఒక కన్ఫ్యూజన్ అనేది రావడం సహజం ఇందులో. సో దీనికి సొల్యూషన్ ఏంటి, ఇన్స్టిట్యూట్స్ ట్రాన్స్పరెంట్గా మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ పలానా, నా దగ్గర దేర్ ఈజ్ ఓన్లీ 1 ప్రోడక్ట్ అండి, నేను టెస్ట్ సిరీస్ కూడా అమ్మను, నేను సబ్స్క్రిప్షన్ తప్ప ఇంకా వేరే ప్రోడక్ట్ ఏది అమ్మను. సో స్టూడెంట్ షేర్ చేసుకుని వాడు టెస్ట్లు తీసుకుని రాసుకుంటే నేనేం చేయలేను, కానీ నేను సబ్స్క్రిప్షన్ తప్ప వేరే సర్వీస్, అట్లీస్ట్ ఏడబ్ల్యూ కోచింగ్ ప్యాకేజ్ అన్నట్టు కూడా ఉండదు నాది, సివిల్ ఇంజనీరింగ్ సబ్స్క్రిప్షన్ అంతే. సో సెకండ్ ప్రోడక్ట్ లేదు నా దగ్గర, సో దానిలో డిపెండ్ ఏం లేదు. సో చాలా ఇన్స్టిట్యూట్లో గేట్ అమ్మచ్చు, ఐఈఎస్ అమ్మచ్చు, ఓన్లీ టెస్ట్ సిరీస్ అమ్మచ్చు, ఆఫ్లైన్ అమ్మచ్చు, ఆన్లైన్ అమ్మచ్చు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఓన్లీ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా అమ్మచ్చు. సో ఆ స్టూడెంట్కి ఏ స్టేజ్లో ఆ ఇన్స్టిట్యూట్ హెల్ప్ అయింది అనేది ఆ స్టూడెంట్కి తప్ప ఇంకెవరికి తెలియదండి. ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రోడక్ట్ని సో ఒక స్టూడెంట్కి నా దగ్గర ఫ్లూయిడ్ మెకానిక్స్ ఏ నచ్చుతుంది, ఒక స్టూడెంట్ నా దగ్గర ఓన్లీ ఎస్టిమేషన్ కాస్టింగే నచ్చుతుంది, ఇంకొక చోట ఫ్లూయిడ్ మెకానిక్స్ నచ్చుతుంది. సో వాట్ ఎవర్, సో తనకు మాత్రమే తెలుసు. ఒక స్టూడెంట్కి ఓన్లీ నా దగ్గర టెస్ట్ సిరీస్, నా క్వశ్చన్ బ్యాంక్ మాత్రమే నచ్చుతుంది. క్వశ్చన్ బ్యాంక్ యూనిక్ ఫీచర్ కాబట్టి చాలామంది మన క్వశ్చన్ బ్యాంక్కి ఫ్యాన్స్ ఉన్నారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇది హెల్ప్ అయి ఉంటుంది సబ్స్క్రిప్షన్లో. సో మీకు విజయ అకాడమీ ఎలా హెల్ప్ అయింది అనేది మీకు మాత్రమే తెలుసు తప్ప నాకైతే తెలియదు. సో నేను మీ నుంచి అడిగేది ఏంటి అంటే, దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నేను చెప్తాను. ఏ ఛానల్లో కూడా ఇంకొక ఇన్స్టిట్యూట్ పేరు చెప్పే వీడియోని పెట్టే సాహసం జనరల్గా చేయరు. బట్ నేను చాలాసార్లు చేశాను, అది మీరు గమనించుంటే. ఈవెన్ క్యాజువల్ టాక్లో కూడా
వాళ్ళు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారనే దగ్గర నేను ఎక్కడ ట్రిమ్ చేయలేదు. మీరు తిరిగి వెళ్ళి చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ వీడియో అలానే ఉంటుంది. సో నాకేం భయం ఏమీ లేదు నాకు, ఎందుకంటే నేను ఫ్రమ్ ద బాటం వచ్చిన వాడిని కాబట్టి దేనికైనా రెడీగా ఉంటా. సో మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసే హెల్ప్ ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు నెక్స్ట్ జనరేషన్కి క్లియర్గా కన్వే చేయాలి అనుకుంటే, మీరు ఎక్కడెక్కడ కోచింగ్ తీసుకున్నారా అనే దానికంటే కూడా ఏ విషయాలు మీ జర్నీలో ఎంతవరకు హెల్ప్ అయ్యాయి మీకు జాబ్ రావడానికి అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్కి. ఓకే, సో చాలామందికి కెమెరా ఫియర్ ఉంటుంది, ఏం మాట్లాడాలో కూడా తెలియదు కాబట్టి లెట్ మీ గివ్ ఎ టెంప్లెట్. ఓకే, సో వీడియో టెంప్లెట్ ఒకటి. టెంప్లెట్ అంటే ఏంటంటే, సో ఫస్ట్ మీరు మీ గ్రాడ్యుయేషన్ ఇయర్ ఏంటి, గ్రాడ్యుయేట్ అయిన కాలేజ్ ఏంటి, ఓకే ఇది బేసిక్ అందరికీ. సో ఆ కాలేజ్ నుంచి మీకు ఏమైనా హెల్ప్ అయ్యి ఉంటే చెప్పండి, లేదంటే దాని గురించి ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ సంవత్సరం అక్కడి నుంచి మీరు ఏం చేశారు, ఏ కోచింగ్లో ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్నారా, ఓకే పలానా కోచింగ్ పలానా టైంలో తీసుకున్నాను, ఫౌండేషన్ అనేది ఇక్కడి నుంచి మొదలైంది టెక్నికల్లో, ఆర్ కాలేజ్లోనే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండింది, వాట్ ఎవర్. ఓకే, తర్వాత ఇన్ని సంవత్సరాలు నేను ఖాళీగానే ప్రిపేర్ అవుతూ ఉన్నాను, పలానా ఛానల్స్ ఫాలో అవుతూ ఉన్నాను, తర్వాత నోటిఫికేషన్ పడ్డప్పుడు పలానా ఇన్స్టిట్యూట్ ఏలోనే మళ్ళీ కోచింగ్ తీసుకున్నాను ఏడబ్ల్యూ కోసం, ఆర్ ఇన్స్టిట్యూట్ బిలో కోచింగ్ తీసుకున్నాను, ఇన్స్టిట్యూట్ సిలో టెస్ట్ సిరీస్ రాశాను, నా సక్సెస్లో ఇన్స్టిట్యూట్ ఏ రోల్ ఎంత, బి రోల్ ఎంత, సి రోల్ ఎంత, ఏది ఎలా ఉపయోగపడింది అని ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా చెప్పే ధైర్యం మీరు చేయాలి కంపల్సరీగా నెక్స్ట్ జనరేషన్కి, టు అవాయిడ్ మిస్లీడ్. ఇక మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా కేవలం మనకు ర్యాంక్ వచ్చింది అని స్టేటస్లో పెట్టుకోవడం కాదండి. మీరు పెట్టుకోండి స్టేటస్లు, నేనేం తప్పనడం లేదు, ఎందుకంటే టు షో ద గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ మీ సక్సెస్లో కీ రోల్ ప్లే చేస్తేనే మీరు ఆ గ్రాటిట్యూడ్ అనేది చూపిస్తారు డెఫినెట్లీ. బట్ అది ఎలాంటి రోల్ అనేది మీరు చెప్పకపోతే నెక్స్ట్ జనరేషన్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నా ఇన్స్టిట్యూట్తో ఎటువంటి సంబంధం లేని క్యాండిడేట్ వీడియో అయినా నేను పబ్లిష్ చేస్తాను, అందులో నా ఇన్స్టిట్యూట్ పేరు ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇన్స్టిట్యూట్ బిలో కోచింగ్ తీసుకున్నా, బిలోనే టెస్ట్ సిరీస్ రాసిన, బి వల్లే జాబ్ వచ్చింది, వేరే రోల్ ఎవరిది లేదు, పబ్లిష్, అది కూడా పబ్లిష్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. సో నేను చేయగలను, ఆ విషయం మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తేనే ఈ ఇనిషియేటివ్తో ఏదైనా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి ఒక క్లియర్ మెసేజ్, మీరు నా ఇన్స్టిట్యూట్కి వచ్చి నా పక్కన నించొని చెప్పకండి, మీ ఫోన్లోనే తీసి చెప్పండి. మళ్ళీ నేను పక్కన ఉంటే మిమ్మల్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది కదా, లేదు విజయ్ అకాడమీ గురించి కొద్దిగా ఎక్కువ చెప్పు అని. ఆ అవసరం ఏమీ లేదు. మీకు ఏమనిపించిందో కెమెరా ఆన్ చేసి అది పెట్టేసేయండి. ఓకే, నా ఇన్స్టిట్యూట్ ఎవరి గురించి నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరి గురించి నెగిటివ్గా చెప్పాల్సిన అవసరం లేదు. మీ సక్సెస్లో ఎవరి రోల్ ఏంటి, ఎవరికి ఎంత % సక్సెస్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు విజయ్ అకాడమీలో మీకు ఓన్లీ టెస్ట్ సిరీస్ క్వశ్చన్ బ్యాంక్ మాత్రమే వాడుకున్నారు, ఇది మాత్రమే యూజ్ అయింది, అదే చెప్పండి. ఇన్స్టిట్యూట్లో ఓన్లీ ట్రిక్స్ టిప్స్, అంటే కొంతమంది ఏం చేస్తారు, సబ్స్క్రిప్షన్ తీసుకుని కాన్సెప్ట్ చూడకుండా ఓన్లీ నేను సాల్వ్ చేసిన క్వశ్చన్స్ చూస్తారు, సాల్వింగ్ టెక్నిక్స్ కావాలి వాళ్ళకి, కాన్సెప్ట్ కాదు. తర్వాత క్వశ్చన్ బ్యాంక్ టెస్ట్ సిరీస్ రాస్తారు. కొంతమంది డైరెక్ట్ బీటెక్ అయిపోగానే కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రాసుకుంటూ క్లాసెస్ చూసుకుంటూ టెస్ట్ సిరీస్ క్వశ్చన్ బ్యాంక్ అన్నీ చేస్తారు. సో ఎవరు ఏం చేశారు అనేది నాకైతే తెలియదండి, మీరే చెప్పాలి తప్ప నాకైతే తెలియదు. ఓకే, సో ఇలా మీ సక్సెస్లో విజయ్ అకాడమీ రోల్ ఏంటి, మిగతా వాళ్ళ రోల్ ఏంటి. ఓకే, ఇది విజయ్ స్టూడెంట్స్కే కాదండి నేను అడిగేది, ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను నెక్స్ట్ జనరేషన్కి. ఎందుకంటే ఇది అందరూ ధైర్యం చేయలేని విషయం, ఎందుకంటే ఇంకో ఇన్స్టిట్యూట్ పేరు మన ఛానల్లో చెప్పించే ధైర్యం చాలామంది చేయలేరు, బట్ నేను ఈజీగా చేస్తాను అది. అండ్ అందులో పెద్ద చాలాసార్లు చేసి కూడా చూపించాను, మీరు గమనించండి, పలానా యూట్యూబ్ ఛానల్ చూడండి అని కూడా చాలాసార్లు చెప్పాను, మీరు గమనించారో లేదో కానీ. సో ఈ ఇనిషియేటివ్ నేను ఏదైతే తీసుకుంటున్నానో అది కేవలం స్టూడెంట్ యొక్క కంప్లీట్ సపోర్ట్ ఉంటే తప్ప ఈ ఇనిషియేటివ్ నేను ముందుకు తీసుకెళ్ళలేను. సో అట్లీస్ట్ ఒక గుడ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తే మాత్రమే నేను పబ్లిష్ చేయగలను దాన్ని. ఓకే, ఎవరో ఒకరో ఇద్దరు రియాక్ట్ అయితే ఇనిషియేటివ్కి అర్థం కూడా లేదు. 10 టెస్టిమోనియల్ నా స్టూడెంట్ నుంచే వస్తాయి నాకు కావాలంటే, దానికి పబ్లిష్ చేయడం ఎందుకు. సో రియల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చారనుకోండి ఈ ఇనిషియేటివ్ తీసుకుని, ఇది ఒక మంచి ఐడియా. రేపు ఫ్యూచర్లో యూపీఎస్సీలో కానీ ఇంకో ఎగ్జామ్లో కానీ పక్క కోచింగ్ ఇన్స్టిట్యూట్ అవసరం లేదు, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఇలాంటి ఇనిషియేటివ్ ఒకటి తీసుకోవచ్చు.
తీసుకుని పబ్లిష్ చేయొచ్చు. సో పలానా ఎగ్జామ్కి ఏ స్టూడెంట్కి ఏ రోల్ ఉంది ప్రతి ఇన్స్టిట్యూట్లో, సో దట్ నెక్స్ట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఓకే పలానా కాలేజ్లోనే నేను కూడా చదివాను, పలానా క్యాండిడేట్కి ఎంత పర్సంటేజ్ ఉందో దగ్గర దగ్గర నేను ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్నే, సో సిమిలర్ ప్రొఫైల్ ఉంది, నాకు మేబీ ఇది యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కరికి నచ్చుతుంది. నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి దిస్ ఈజ్ బెస్ట్ దిస్ ఈజ్ వర్స్ట్ అని ఏం చెప్పదలుచుకోలేదు, నిజం బయటికి తీసుకురావాలి. సో వాట్ ఎవర్ సక్సెస్ దట్ కమ్స్ జెన్యూన్లీ ఐ వాంట్ ఓన్లీ దట్, అదే చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి. సో నన్ను స్టూడెంట్ క్వశ్చన్ చేశాడు కాబట్టి నేను ప్రతి ఒక్కదానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రాలేనండి ప్రతి వాడికి. సో వాట్ ఎవర్ స్టూడెంట్ ఏదైతే చెప్తాడో నేను అదే పబ్లిష్ చేస్తాను. దాన్ని బట్టి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుందని ఆశిస్తూ, ఇనిషియేటివ్ని సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.